నిఖిల్ అయిందా పా మరి దా బోకూర అయిందట నిఖిల్ అన్నాడు గంగలక్ష్మి వచ్చింది భలేగా ఏం కూర అండి నువ్వు ములక్కాయనా చేతులు ఇట్లా కడుక్కో నిఖిల్ చేయి కడుక్కున్నావా తలిపేస్తానే మా అమ్మ అన్నమే ఇక అన్నమైపోయి ఏమేంటి అల్లుగున్నావు మామూలుగా పానం మంచిగా లేదట అక్కడ చూసుకుంటారు కూడా ఇవ్వలేదు పొయ్యి రావాలి చూసత్త పొయ్యి ఫోన్ చేసినావా ఫోన్ చేసిన మంచిగా లేదట పోయి చూసి అన్నత్త మరి పోయిదామా పోదాం పోయేద్దామా ఏం కూరండి అన్నం అంటుకున్నదో లేదు ఇంత అన్నం కూడా పట్టుకొని పోదాం లేస్తానా అయ్యి మరి మరి మా వాళ్ళకి చేస్తా అయితే మా తమ్ముడు మా అమ్మమ్మ తింటారు మనం పోయి ఇచ్చేసి అద్దం ఎట్లున్నది పానం అని చూసి ఆకలి అవుతుందా అయితే మీరు తినుండి అమ్మమ్మ మా అత్తమ్మకు కొంచెం పానం మించలేదు అండుకున్నది లేదో ఇచ్చేసేస్తాం చూసి అట్లనే ఫోన్ చేసిందట మా అత్తమ్మ ఫోన్ చేస్తే మరి ఎట్లున్నది గంగలక్ష్మి కడిగాడ పెట్టిందే ఇప్పుడే కూర చేసింది అయితే ఇప్పుడు మాట్లాడింది గంగలక్ష్మి ఇగో ఫోన్ మాట్లాడినట్టున్నది మరి ఏమని మాట్లాడుకున్నాలో పానం పెంచుకున్నదో లేదు పోవాలి కానీ పోదాం కానీ అదే పానం మంచిగా లేకుంటేనే అండుకోలేదే మా అత్తమ్మ చేత కాలేదు కావచ్చు నిఖిల్కి ఇంత ముద్ద పట్టు అక్కనే తినిపిద్దాం ఎవలకు చాలా వేయాలి నిఖిల్కి ఇంత తినిపించినవా సరే మరి ఎందుకు సానా తినవా అంటాను బొమ్మ మీద పెట్టు అమ్మమ్మ ఇంటికి పోదాంపా అమ్మమ్మ ఇంటికి పోదాం అది పెట్టి తెగుద్ది రైస్ ఉండేనా ఆడ కొంచెమేనాట మళ్ళీ తినది అన్నం ఎక్కువ తినబుద్ధి అయితే లేదేమో ఈ ఎండాకాలం పూట మనకు కూడా అన్నం తినబుద్ధి అయితే లేదు ఎందుకు కొద్దిగా రుచి అయిన కూర అయితేనే తినబుద్ధి అవుతుంది రేపు చికెన్ తెద్దాం రేపు మా నాన్నకి ఇట్లా వస్తాడట చికెన్ తెద్దాం బొమ్మ కాదు అమ్మమ్మ ఇంటికి పోదాంపా అమ్మమ్మ ఇంటికి పోయేద్దాం అమ్మమ్మకు జ్వరం వచ్చింది పోయేద్దాం తాళం పట్టు తాళం పెట్టుకొని బువ్వ తిన్నాడు ఇంత తినిపించిందట ఇగో తాళం అమ్మ అన్నం వేసినాక పోదాం మీరు తినుండి మంచిగానే తినుండి కొంచెం ఇంకొంచెం కావాలంటే వేసుకోండి మేము వచ్చినాక తింటాం మీరు తిన్నాక తినండి కడుపు నిండా తినండి మేము ఆ తర్వాత తింటాం కానీ మా అత్తకు అండుకోలేదు కావచ్చు అన్నం పట్టుకొని పోయితే ఇంకా వాళ్ళకి ఎవరు ఉన్నారు మేమేనా చూసుకుంటూ మంచిగా ఉన్నది కూర ఇట్లా అనద్దు
అన్నం కొద్దిగా ఎక్కువనే మధ్యాహ్నం తిన్నదో తినలేదో అది ఎక్కువనే ఎత్తాను. అన్నము తినబుద్ధి అవుతట్లేదు అటు పానం మంచిగా దానికి అమ్మ మీకు తెయ్యాను అన్నం కొంచెం వేస్తా వేయన్న అద్దు మా అత్తమ్మకు హెల్త్ బాగాలేదండి, అందుకనే ఇప్పుడు కొంచెం అన్నం తీసుకొని పోయి ఇచ్చి తినమని ఎట్లా ఉందో హెల్త్ చూసేస్తాం. గంగలక్ష్మి ఇంత అన్నం వేస్తుంది. మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నది. ఇది ఇంటి ఎంత మంచిది, ఒంటికి మంచిదే కావచ్చు. మాకు ముంగ చెట్టు చేసుకుంటే కాయలు కాచేది, దాని కాడ కప్పులు ఉండే చెట్టు కాసేది. కొనకపోయి ఇంట్లో తినేది మంచిగా ఉండేది. పెద్ద చెట్టేనే పెద్దది, అప్పుడు నేను పుట్టలే. అన్నం ఇచ్చేస్తామమ్మ తినండి, కడుపుండే తినండి. లేకపోతే ఒకలా అమ్మమ్మ మీ ఇంటికి పోతట్టుండే అంటే అమ్మమ్మ ఇంటికి పోతట్టుంటే తమ్ముడా తలిపేసిపో, బెడం వేసిపో, ఎందుకంటే కుక్కలు దొరుకుతాయి. నీకు తాళం పట్టిండా లేదా? చెప్పులు నా నీ చెప్పు ఏది మరి? నా చెప్పులు అయితే ఈడున్నాయి, మెలకలు తిరిగి ఉన్నాయి. ఏమైందే? తెచ్చుకోపో. ఎక్కడ బాగా వేసుకున్నావే చెప్పులు? ఇంకో ఈడున్నాయి. నిఖిల్ చెప్పులు లేనిది నడవడు. అత్తమ్మకు జ్వరం వచ్చిందట, అమ్మమ్మకు చెప్పులు గంగలక్ష్మి పోతానే సీడ్గా. అన్నం కూర కూడా అందుకోలేదు, ఇంకా అందుకోలేదు, అందుకే తెచ్చిన. అన్నం వండలే నా పానం దమ్ము కొట్టి నీ అది కూర వండుకొని వచ్చింది గంగలచ్చి. ములక్కాయ కూర చేసిన. మరి పోదాం హాస్పిటల్కు? రేపు పోదాం పొద్దున. బాగా ఇసికిపోయినట్టు ఒళ్ళు కూడా కాలుతాంది. జ్వరం ఉన్నదా? మాతర్లు ఉన్నాయా జ్వరాన్ని? జ్వరాన్ని తెచ్చుకుంది, ఇవన్నీ తెచ్చుకున్నాయి. మందులు వాడుతాను మా అత్త కానీ ఒక్కటే ఉన్నది, అయిపోయినాయి తెచ్చుకున్నాయి. జ్వరం మాత్రం కూడా అయిపోయినట్టే, ఒక్కటే ఉన్నది. ఎండలకు బాగా పానం మించలేక ఇంకా అన్నం వేయాలి మరి. అన్నం తినాలి, అన్నం తింటేనే వేడి వేడితే తినాలి. అన్నం తెచ్చిన కూర తెచ్చిన అన్న అన్నం మధ్యాహ్నం కూడా మీరు తినాలా? మేము తిన్నాం తినే వచ్చినాం. నా పానం మంచిగా బాగా మంచిగా
తిన్నానా జ్వరం వచ్చింది సూదయ్యా తీసుకొని పోతావా అమ్మమ్మని? నువ్వు తీసుకొని పోతావా? తీసుకోపోతావా? ఏమైంది, గిన్నెలు దొరుకుతలేవా? దొరుకుతానే కానీ గిన్నెలు వేస్తానా? జ్వరం వచ్చింది, దమ్ము కొట్టింది, ఎండక ఆ మాతర్లు పని చేస్తలేవా అత్తమ్మ? ఏమై పని చేస్తాను లేదా ఒళ్ళంతా వేడి మంట వేడి ఎండకు కూడా ఒళ్ళు చెక్కయి అట్లా అయితే ఎండలు కూడా బాగా పట్టు చేయగలుగుతాం. తిన్నావా తల్లి? తిన్నావా? పిలిపించిన నీకు తిన్నావా? జ్వరం ఉన్నది, జ్వరం ఉన్నది, జ్వరం వచ్చింది వేయాలి, రేపు వేసుకుంటా. ఇప్పుడే వచ్చినమే జ్వరం ఉన్నది ఉన్నది. తెచ్చిండు నీకీలు. అవు కంకున్నదట, పో తెచ్చుకో, కంకి తెచ్చుకోపో. మరి పోదామా హాస్పిటల్? ఇప్పుడు ఎందుకు కానీ రేపు పోతా, రేపు పోయి రేపు తీసుకొచ్చి గ్లూకోజ్ ఎక్కించుకుంటా. గ్లూకోజ్ పని చేస్తలేమన్నది. పని చేస్తలేవుగా? మరి పరీక్షలు అన్న చేయాలి, నాగరం అన్న పోవాలి, నాగరం పోయి పరీక్షలు చేయించాలి. నిఖిల్ ఎటా వచ్చినవే? నిఖిల్ కోసం ఇంకా కాలేగా కాలేదు, తింటా పట్టుకో, తినేవు. అమ్మమ్మ ఇచ్చింది బువ్వతో తినేవు. అన్నం తిన్నావా అత్తమ్మ? అన్నం తిన్నావా? అమ్మమ్మకు జ్వరం వచ్చింది. నీళ్ళు కింద పెట్టిన కింద కూలర్ వేయాలి కొద్దిగా, మరి చల్లగా ఉంటుంది పానం. పానం కొద్దిగా చల్ల పడుతుంది. ఏం కూర అనుకున్నావే? అయితే మరి కూర్చునేదా? ఇప్పుడు కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకొని తిన్నావా? అదే నేను అప్పుడు ఫోన్ చేసి అన్నం తేనంటే తిన్నాను అన్నట్టుగా. నేను అప్పుడు ఫోన్ చేసిన మా పెద్దవాకు, ఇక తిన్నాను అని అన్నది, అందుకే కూర్చునేదా? నీకెళ్ళి కొన్నది మా పెద్దవా మిక్చర్లు. ఇక మిక్చర్లు తినవా నిఖిల్? ఇప్పుడే అన్నం తిన్నాడు, రేపు తింటాడు. ఉండదు. రేపు పోయిరండి, ఫ్రీ బస్ ఏనా పోయిందంటే. నీకు జ్వరం కొడుతుంది, నువ్వు టెస్టులు చేసుకోవాలి, అన్ని టెస్టులు చేయించు. అదే జ్వరానికే, అదే జ్వరం ఏదో కొడుతుందేమో. అత్తమ్మ నీకు మంచిగున్నదా పానం?
మంచిగా లేక పోతాను బాగా ఇప్పుడు ఖాళీ 2 సుడులు కానీ మా అత్తమ్మ ఇద్దరికి మంచిగా లేదు ప్రాణాలు. కళ్ళేందుకు అంతగా మెర్రగానే? జ్వరమా ఏంది నీకు? కళ్ళు బాగా మంటలు ఎత్తన్నా పేపర్లకు మంట కాదు, కళ్ళు పోతాయి. నువ్వు మంట ఉందండి నా దగ్గర, ఇయ్యన్నా ఉన్నాయి వేసుకో మరి. మంటలు లేస్తాయి బాగా ఎర్రగా. బాగా మంటలు వేసుకుంటాయి వేడున్నదే అమ్మ ఒంట్లో. ఇస్తుంటే జ్వరం మాత్రం కోలుకుంటుంది ఏం కాదు, ఏం చేయాలి? జ్వరం మాత్రం రేపు జ్వరం మాత్రలు తెత్తాలి కానీ రేపు పోతాను కదా జ్వరం మాత్రలోను. జ్వరం మాత్రం లేదా మరి నువ్వు బాగా ఇప్పుడు సూట్ వేస్తుంది. నువ్వు కూడా పారాదు ఇక అవి ఒప్పుకో అయ్యిందంటే ఇక కూల్ అయ్యి. మా అత్తమ్మ వేరేటోళ్ళు ఇచ్చిందాట కూలికి రమ్మని, అయ్యే తెంపలేకపోతాను. అయితే తెంపేలోపు మళ్ళీ జ్వరమో ఏదన్నా వస్తే ఆ డబ్బులన్నీ మళ్ళీ జ్వరానికి అవుతాయి. ఎప్పుడైనా అట్నే చేసుకుంటుంది. ఇక పోతాను జాగ్రత్త. ఫోన్ చెయ్యి బాగా మంచిగా లేకుంటే. గిన్నె ఇక దగ్గరే బండి వేసుకొని వస్తాం. ఇక పోతాను, చీకటి అయింది. నిఖిల్ పన్నాడా? పన్నాడా ఉంది కానీ జాగ్రత్తగా ఉండి పోతాను. సరే రేపు ఫోన్ చేస్తారా అంటే రేపు తీసుకొని పోతా. రేపు హాస్పిటల్కి తీసుకుపోతానే. సరే మరి పోయిరాను. సరే పోతాను. పెద్ద పోయేస్తానే. అవ్వకాయ చూడు. నిఖిల్ చెప్పులు అక్కడ గుట్ట మీద ఏందో చేస్తా. అత్తమ్మ పానం మంచి లేకుంటే ఫోన్ చేయండి. పొద్దున పోదాం, రేపు పొద్దుగాల పోదాం. ఫోన్ చెయ్యి. సరే మంచిగా ఎక్కువ. గట్టిగా మా వాళ్ళు ఏం చెప్తాను చూసేస్తా. అమ్మమ్మ ఏం చేస్తాను? తిన్నావా? కడుపుండా తిన్నావుగా? తిన్నాం. కడుపుండా తిన్నావుగా? తిన్నాం. వచ్చిందా? వచ్చినాం. సరే మరి పండుకో. పానం ఇట్లా మంచిగా లేకుంటే చెప్పు. ఈయన్నే కదా తమ్ముడు. అమ్మమ్మని చూడు, కొద్దిగా పానం మంచిగా లేనట్టుంటే చెప్పు. సరే మరి జాగ్రత్త. తలపేసి పోనా? బెడవేసి బెడమేసి పోనా? మొత్తుకొని పరిచినావా? నేను భర్తా. మా కూలర్ చెడిపోయిందండి, ఒక గడ్డ ఖరాబ్ అయిందట, రేపు తీసుకోవాలి. ఈ గడ్డ ఖరాబ్ అయిపోయింది, ఎట్లా పండుడో ఏమో అర్థమైతే లేదు. ఉడకపోతాను బాగా. ఇట్లా పట్టుకొని నీకు ఒకసారి. ఓకే అండి, బాయ్. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, అందరికి బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంత అన్నం తినాలి ఇప్పుడు, ఇక కొంచెం అంత అన్నం తినాలి.